మార్వాడి యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. హలో, ఈరోజు మనము చిన్నపిల్లల్లో మోకాళ్ళ నొప్పులు ఎందుకు వస్తాయి, వాటి గురించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి ట్రీట్మెంట్ ఉన్నాయో తెలుసుకుందాము. చిన్నపిల్లల్లో జనరల్గా ఏక్స్ అండ్ పెయిన్స్ అని చాలా కామన్గా వస్తాయి. ఇది గ్రోయింగ్ పెయిన్స్ అంటాము. జనరల్ ఎలా ఉంటుందంటే చిన్నపిల్లల్లో బోన్స్ ఒక్కోసారి సడన్ గ్రోత్ స్పర్ట్ వల్ల బోన్స్ తొందరగా పెరిగి లిగమెంట్స్ కానీ మసిల్స్ కానీ కొంచెం ఆ రేటులో పెరగకపోవడం వల్ల ఎక్కడైతే ఈ లిగమెంట్స్ కానీ టెండన్స్ అంటాం, టెండన్స్ బోన్లో అటాచ్ ఉంటావో వాటిపైన కొంచెము ట్రాక్షన్ పడి నొప్పులు వస్తుంటాయి. ఇది వన్ ఆఫ్ ది కామన్ రీజన్. మోస్ట్ ఆఫ్ ది టైమ్ ఇవి వాటంతటా అవి సెటిల్ అవుతాయి. కానీ చిన్నపిల్లల్లో మోకాళ్ళ నొప్పులు అనేటివి వస్తూ ఉంటాయి. ఇది ఒక కండిషన్ను ఆస్గుడ్ స్లేటర్ డిసీజ్ అంటాము. అంటే మోకాళ్ళ ముందు అంటే మోకాళ్ళ కింద ఉన్న ఎముక వాపు వచ్చి నొప్పిగా ఉంటుంది. అది టచ్ చేస్తే చాలా టెండర్గా ఉంటుంది. స్పోర్ట్స్ గేమ్స్ ఆడినప్పుడు ఇబ్బందిగా ఉంటుంది, ఆడలేకపోతారు. మెట్లు ఎక్కాల దిగాలంటే ఇబ్బందిగా ఉంటుంది, కింద కూర్చొని పైకి లేవాలంటే కూడా నొప్పిగా ఉంటుంది. ఇది చాలా వరకు ఇది కూడా సెల్ఫ్ లిమిటింగ్ కండిషను. మన నీ జాయింట్ కింద పటెల్లార్ లిగమెంటు లెగ్ బోన్కు అటాచ్ అయిన దగ్గర ఇన్ఫ్లమేషన్ వల్ల ఈ నొప్పి వస్తూ ఉంటుంది. ఇది చాలా వరకు సెల్ఫ్ లిమిటింగ్ కండిషను. చిన్న ఎక్స్రే తీస్తే డయాగ్నోసిస్ తెలుస్తూ ఉంటుంది. కానీ ఈ చిన్నపిల్లల్లో విటమిన్ డి డెఫిషియన్సీ ఎక్స్క్లూడ్ చేయాలి. విటమిన్ డి డెఫిషియన్సీ లెవెల్స్ కనుక్కొని వాటికి అప్రాప్రియేట్ ట్రీట్మెంట్ ఇవ్వడం వల్ల ఒకసారి ఈ నొప్పి దానివల్ల వస్తే తక్కువ అవుతుంది. అదర్వైజు ఈ కండిషన్ ఆస్టియోకాండ్రైటిస్ అంటాము, వన్ ఆఫ్ ది కండిషన్స్. ఇది రెస్ట్ తీసుకోవడం వల్ల, కొంచెం ఐస్ అప్లై చేయడం వల్ల, సింపుల్ పెయిన్ కిల్లర్స్ లైక్ బ్రూఫెన్ కానీ పారాసెటమాల్ తీసుకోవడం వల్ల నొప్పి ఉన్నప్పుడు చాలా వరకు కంట్రోల్ అవుతుంది. అదేవిధంగా స్పోర్ట్స్ గేమ్స్ చేసినప్పుడు నొప్పి ఎక్కువైతే ఆ స్పోర్ట్స్ గేమ్స్ అనేది కొంతవరకు రెస్ట్రిక్ట్ చేయాలి నొప్పి ఉన్నప్పుడు. అదర్వైజ్ నొప్పి తక్కువైన తర్వాత నార్మల్ యాక్టివిటీస్ చేసుకోవచ్చు. ఈ మసిల్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్ ఎస్పెషల్లీ చిన్నపిల్లల్లో స్విమ్మింగ్ చేయడం వల్ల, సైక్లింగ్ అంటే స్టాటిక్ సైక్లింగ్ చేయడం వల్ల ఈ మోకాల్కు ఉన్న మసిల్స్ స్ట్రాంగ్ అయ్యి ఈ నొప్పి కూడా తొందరగా రిజాల్వ్ అవుతుంది. అందుకని ఇది ఎవరికైతే మోకాలు కింద ఈ లిగమెంట్ అటాచ్ దగ్గర పెయిను, స్వెల్లింగు, టెండర్నెస్ ఉండి నడవడము, మెట్లెక్కడం దిగడము, కింద కూర్చోవడము, స్పోర్ట్స్ ఆడడం వల్ల నొప్పి ఉంటుందో దీన్ని ఆస్గుడ్ స్లీటస్ కండిషన్ అంటాము. మోస్ట్ ఆఫ్ ది టైమ్ ఇది సెల్ఫ్ లిమిటింగ్ కండిషను. సింపుల్ రెమెడీస్ వల్ల తక్కువ అవుతుంది. ఐస్ అప్లికేషను, లోకల్ అనాల్జెసిక్ క్రీమ్, సింపుల్ పెయిన్ కిల్లర్సు, సమ్టైమ్స్ నీ క్యాప్ వేసుకోవడం వల్ల. అయితే ఏ యాక్టివిటీసు, ఫిజికల్ యాక్టివిటీస్ వల్ల నొప్పి ఎక్కువ అవుతుందో అది కొన్ని రోజుల వరకు ఆపేయడం వల్ల ఈ కండిషన్ పూర్తిగా తక్కువ అవుతుంది. ట్విస్టింగ్ ఆఫ్ యాంకిల్ గురించి మాట్లాడుకుందాము. ఈరోజు రేపుల్లో ఇది వెరీ కామన్ ప్రాబ్లము. చాలా వరకు ఏమవుతుందంటే ఇనీషియల్గా దీన్ని నెగ్లెక్ట్ చేస్తారు. క్రానిక్ కావడం వల్ల, క్రానిక్ అంటే చాలా రోజులు నొప్పిగా ఉంటుంది, సరిగా ట్రీట్మెంట్ ఇనీషియల్గా తీసుకోకపోవడం వల్ల ఈ నొప్పి చాలా రోజుల వరకు కొంతవరకు పర్మనెంట్ కావడానికి పాసిబిలిటీ ఉంది. కామన్గా ఈ యాంకిల్ స్ప్రెయిన్ అనేది మనము మెట్లు ఎక్కుతూ దిగుతున్నప్పుడు ట్విస్ట్ అవుతుంది యాంకిల్. సైడ్కున్న లిగమెంటు స్ప్రెయిన్ అంటే కొన్ని ఫైబర్స్ టేర్ అయ్యి పెయిను, స్వెల్లింగు, మూమెంట్స్ పెయిన్ఫుల్గా ఉంటాయి. అదే యాంకిల్ స్ప్రెయిన్ అంటాము. తర్వాత నడుస్తూ వాకింగ్ చేస్తున్నప్పుడు సడన్గా ఏదైనా చిన్న గుంత ఉన్నప్పుడు ఫీట్ ఈ గుంతలో పడినప్పుడు యాంకిల్ ట్విస్ట్ అవుతుంది. అదేవిధంగా ఫుట్బాల్, స్పోర్ట్స్ ఇంజరీస్లో వెరీ కామన్ స్ప్రెయిన్ యాంకిల్ అనేది. ఫుట్బాల్ కానీ ఎనీ ర్యాకెట్ గేమ్స్ కానీ కామన్గా జరుగుతుంది. అదేవిధంగా టూ వీలర్స్లో కామన్గా టూ వీలర్ యాక్సిడెంట్స్లో కూడా యాంకిల్ స్ప్రెయిన్, స్పెషల్లీ స్టాండ్ చేస్తున్నప్పుడు తీస్తున్నప్పుడు సడన్గా యాంకిల్ ట్విస్ట్ అవుతుంది ఒకవేళ మన ఫీట్ సరిగా పెట్టకుంటే.
దీని సిమ్టమ్స్ ఎలా అంటే సైడ్ ఆఫ్ ది యాంకిల్, అవుట్ సైడ్ ఆఫ్ ది యాంకిల్ ఇమీడియట్ స్వెల్లింగ్ వస్తుంది, నొప్పి అవుతుంది, మనం ప్రెస్ చేస్తే నొప్పిగా ఉంటుంది. ఈ విధంగా యాంకిల్ స్ప్రెయిన్ అయిన వాళ్ళు మెడికల్ అడ్వైస్, డాక్టర్ అడ్వైస్ తీసుకోవాలి. సమ్టైమ్స్ ఎలా ఉంటుందంటే ఒక్కొక్కసారి ఫ్రాక్చర్ ఉంటుంది. ఈ యాంకిల్ ట్విస్టింగ్ వల్ల కొంచెం సివియర్ ట్విస్టింగ్ ఉంటే యాంకిల్ ఫ్రాక్చర్ కావడానికి పాసిబిలిటీ ఉంది. అందుకని ఎక్స్రే తీసుకోవాలి మోస్ట్ ఆఫ్ ది టైం. ఈ ఎక్స్రేలో ఫ్రాక్చర్ లేదంటే ఈ అక్యూట్ కండిషన్ను ఇమీడియట్గా మనం కొంచెం ఐస్ పెట్టి స్వెల్లింగ్ తగ్గించడము, పెయిన్ కిల్లర్ తీసుకోవడము, లోకల్ అనాల్జెసిక్ క్రీమ్ రాయడం వల్ల నొప్పి తక్కువ అవుతుంది. కానీ చాలా వరకు డాక్టర్ చూసిన తర్వాత ఒకవేళ స్ప్రెయినే ఉంటే, ఫ్రాక్చర్ లేకుంటే దీనికి షార్ట్ ఇమ్మొబిలైజేషన్ అంటే ప్లాస్టర్ వేసి 2 వీక్స్ రెస్ట్ తీసుకోవాల్సి ఉంటుంది. అంటే నడిచే ప్లాస్టర్ వేస్తాము. ఏది ఫైబర్ కాస్ట్ వాటర్ ప్రూఫ్ ప్లాస్టర్ వేసి కింద ప్లాస్టర్ స్లిప్పర్ పెట్టి నడవచ్చు, ఆఫీస్కి వెళ్ళొచ్చు, అన్ని డ్రైవింగ్ చేయడానికి వీలుండదు. 2 వీక్స్ తర్వాత ఈ ప్లాస్టర్ తీసేస్తే నొప్పి చాలా వరకు తక్కువ అవుతుంది, స్వెల్లింగ్ తగ్గుతుంది. తర్వాత ఫిజియోథెరపీ చేయవలసి ఉంటుంది. యాంకిల్ ఎక్సర్సైజెస్, ఫిజియోథెరపీ చేయడం వల్ల ఏమవుతుందంటే మళ్ళీ యాంకిల్ స్ట్రాంగ్ అవుతుంది. కామన్ ఎక్సర్సైజెస్ మనము వామ్ వాటర్ ఆఫ్ బకెట్లో కొంచెం సాల్ట్ వేసి 2 ఫీట్ వాటర్లో పెట్టి సైడ్ టు సైడ్ పైకి కిందికి కడపడం వల్ల ఎక్సర్సైజెస్ బాగుంటుంది, స్ట్రెంథనింగ్ అవుతుంది. తర్వాత చిన్న ప్లే మార్బుల్స్ కూడా వేసి మన టోస్తోన పికప్ చేయడం వల్ల కూడా ఫీట్ అండ్ యాంకిల్ ఎక్సర్సైజెస్ అవుతుంది. కొంచెం తర్వాత స్పెషల్ యంగ్స్టర్స్ ఎవరైతే స్పోర్ట్స్ గేమ్స్ ఆడాలనుకుంటున్నారో వాళ్ళు వాబుల్ బోర్డ్ ఎక్సర్సైజెస్ ఉంటాయి, అంటే బ్యాలెన్సింగ్ ఎక్సర్సైజెస్. మోస్ట్ ఆఫ్ ది యాంకిల్ స్ప్రెయిన్స్ ఎందుకు జరుగుతాయంటే మన ప్రోప్రియోసెప్షన్ అంటాం, మన యాంకిల్లో ఉన్న సెన్సేషన్ సరిగా లేదు. అంటే మనం నడుస్తున్నప్పుడు మన యాంకిల్ పొజిషన్ మనం చూడకుండా తెలుసుకోగలగాలి. ఎవరిలో అయితే తక్కువ ఉందో యాంకిల్ స్ప్రెయిన్స్ అవుతూ ఉంటాయి. అదేవిధంగా ఫిట్నెస్ తక్కువ ఉండడం వల్ల కూడా ఈ యాంకిల్ స్ప్రెయిన్ అవుతూ ఉంటుంది. మీరు చూస్తూ ఉంటారు, ఫుట్బాలర్స్ కానీ క్రికెట్ ప్లేయర్స్ కానీ పైకి జంప్ చేసి కింద పడతారు కానీ వాళ్ళకి స్ప్రెయిన్స్ కావు. ఎందుకంటే ఆ విధంగా కింద పడ్డప్పుడు మోస్ట్ ఆఫ్ ది ఈ లోడ్, బాడీ లోడ్ అనేది మసిల్స్ పైన పడుతూ ఉంటుంది. లిగమెంట్స్, బోన్స్ ప్రొటెక్ట్ అవుతాయి స్ట్రాంగ్ మసిల్స్ ఉండడం వల్ల, ట్రైన్ కావడం వల్ల. అందుకని ఈ మన ఎవరికైతే ఫిట్నెస్, స్పోర్ట్స్ పీపుల్కి ఎవరికైతే ఫిట్నెస్ తక్కువ ఉందో వాళ్ళలో ఈ యాంకిల్ స్ప్రెయిన్స్ చాలా కామన్గా ఉంటాయి. సో ఇంపార్టెంట్ ఫ్యాక్ట్ ఏంటంటే యాంకిల్ స్ప్రెయిన్ అనే వెంబడి డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఎక్స్రే తీసుకుంటే తెలుస్తుంది ఫ్రాక్చర్ ఉందా లేదా అని. ఫ్రాక్చర్ లేకుంటే షార్ట్ పీరియడ్ ఆఫ్ ఇమ్మొబిలైజేషన్ ఇన్ ప్లాస్టర్ మేబీ 10 days to 2 weeks చేసి తర్వాత ఫిజియోథెరపీ చేయడం వల్ల మళ్ళీ బ్యాక్ టు నార్మల్ యాక్టివిటీ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఒక్కొక్కసారి ఈ స్ప్రెయిన్ యాంకిల్ అనేది కొంచెం 6 weeks to 2 months టైం పడుతుంది హీల్ కావడానికి. కానీ చాలా వరకు ప్రాపర్ ట్రీట్మెంట్ తీసుకుంటే నార్మల్ కావడానికి పాసిబిలిటీ ఉంది. నీ రీప్లేస్మెంట్ తర్వాత ఏ జాగ్రత్తలు తీసుకోవాలి అండ్ ఎలాంటి కాంప్లికేషన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు వాటిని గురించి తెలుసుకుందాం. ఈరోజు రేపుల్లో నీ రీప్లేస్మెంట్ చాలా కామన్ ఆపరేషన్ అయింది, చాలామంది చేయించుకుంటున్నారు. అండ్ ఈ ఆపరేషన్ కూడా చాలా వరకు సక్సెస్ఫుల్ ఆపరేషను. సరిగా చేసిన తర్వాత కంప్లీట్గా నొప్పి తక్కువ అవుతుంది, డిఫార్మిటీ కరెక్ట్ అవుతుంది, నార్మల్గా నడవగలుగుతారు, అన్ని పనులు చేసుకోగలుగుతారు. డ్రైవింగు, మేబీ షార్ట్ జాగింగు, మెట్లు ఎక్కడం దిగడము, కింద కూర్చోడం, అన్ని పనులు చేసుకోగలుగుతున్నారు. అండ్ ఈరోజు రేపుల్లో రోబోటిక్ నీ రీప్లేస్మెంట్ చాలా పాపులర్ అయింది. దీనివల్ల తక్కువ పెయిన్ ఉంటుంది, తొందరగా రికవర్ అవుతారు, ప్రాబబ్లీ ప్రిసిషన్ బాగుంటుంది. దానివల్ల ఏమవుతుందంటే రిజల్ట్స్ కూడా బాగుంటాయి. కానీ ఈ నీ రీప్లేస్మెంట్ అయిన తర్వాత ఎలాంటి కాంప్లికేషన్స్ వస్తాయి అవి ప్రతి ఒక్కరికి తెలుసుకోవాలి ఎవరైతే నీ రీప్లేస్మెంట్ చేసుకున్నారో. కామన్ కాంప్లికేషన్ ఏమొస్తుందంటే ఇన్ఫెక్షన్ అనేది వెరీ కామన్ కాంప్లికేషన్ అండ్ ఇట్స్ సమ్టైమ్స్ వెరీ డేంజరస్ కాంప్లికేషన్. సో దీని గురించి మనము జాగ్రత్తలు తీసుకోవాలి. అండ్ వచ్చిన తర్వాత కూడా ఎలా డయాగ్నోజ్ చేయాలనేది ఇంపార్టెంట్. చాలా వరకు మీరు ఆపరేషన్ కంటే ముందు
కొంచెము ఎవరైతే ఇన్ఫెక్షన్ ఉందో, ఎవరికైతే చీము పస్సు వచ్చిన వాళ్ళ దగ్గరికి పోకుండా, ఎవరికైతే ఇన్ఫెక్షన్ కాఫ్ కానీ జ్వరం కానీ వచ్చిన వాళ్ళ దగ్గర ఉండకూడదు. క్లీన్ ఎన్వైర్న్మెంట్లో ఉండాలి. ఆపరేషన్ అయిన తర్వాత కూడా ఇమీడియట్గా ఫస్ట్ 2 వీక్స్లో విజిటర్స్ను తగ్గించాలి. ఎక్కువ మంది విజిటర్స్ వస్తూ ఉంటే ఎవరికి ఎలాంటి ఇన్ఫెక్షన్ ఉంటుందో మనకు తెలియదు. కొన్ని ఇన్ఫెక్షన్స్ ఏసిమ్టమాటిక్, అంటే సిమ్టమ్స్ లేకుండా ఉంటాయి. అందుకని ఆపరేషన్ అయిన వెంబడే విజిటర్స్ను తగ్గించాలి. మీరు హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిన తర్వాత క్లీన్ రూమ్లో, బెడ్రూమ్ చాలా క్లీన్గా ఉండాలి, బాత్రూమ్ క్లీన్గా ఉండాలి. తర్వాత ఈ ఇల్లు కూడా కొంచెం మీరు తిరిగే పరిసరాలు కూడా జాగ్రత్తగా సేఫ్గా ఉండాలి. అంటే నడిచేటప్పుడు స్లిప్పరీ ఫ్లోర్ ఉండడము, తర్వాత చిన్న చిన్న కార్పెట్స్ ఉండడము, మెట్లు ఉన్న దగ్గర జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే చిన్న దెబ్బలు జరిగితే ఏమవుతుందంటే అక్కడి నుంచి ఇన్ఫెక్షను నీ జాయింట్కు పాస్ ఆన్ కావడానికి పాసిబిలిటీ ఉంది. ఒకవేళ ఈ నీ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు ఎలా ఉంటుంది? అక్యూట్ ఇన్ఫెక్షన్ అంటాము. ఇది ఎలా ఉంటుందంటే, ఈ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు ఫీవర్ వస్తుంది, హై ఫీవర్, సడన్ ఇంక్రీజ్ ఆఫ్ పెయిన్ ఇన్ ద నీ పెయిన్ చాలా ఎక్కువ అవుతుంది, నీలో స్వెల్లింగ్ వస్తుంటుంది. ఇమీడియట్ పోస్ట్ ఆప్ పీరియడ్లో ఏమవుతుందంటే, ఎక్కడైతే వూండ్ ఉంటుందో, ఆపరేషన్ చేసిన వూండ్ నుంచి వాటర్ కానీ పస్ కానీ డిశ్చార్జ్ అవుతుంది. ఆ నీ స్వెల్లింగ్ ఉంటుంది, రెడ్నెస్ ఉంటుంది, మూమెంట్స్ చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది, అండ్ మూమెంట్స్ కంప్లీట్గా స్టిఫ్ అవుతాయి. సో ఈ సిమ్టమ్స్ ఉంటే, అంటే ఫీవర్, స్వెల్లింగు, మూమెంట్స్ స్టిఫ్నెస్ కావడము, నీ జాయింట్ టెండర్గా ఉండడము, రెడ్నెస్ రావడము, డిశ్చార్జ్ పస్ కానీ వాటర్ డిశ్చార్జ్ కావడము, నీ మూమెంట్స్ చాలా పెయిన్ఫుల్గా ఉండడము, నడవలేకపోవడం అనేది వెరీ సివియర్ సిమ్టమ్స్. ఇమ్మీడియట్గా మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళి, మీకు ఆపరేషన్ ఎవరు చేశారో ఆ డాక్టర్ దగ్గరికి కానీ, ఆర్ ఇమీడియట్గా నియరెస్ట్ ఆర్థోపెడిక్ సర్జన్ను మీరు విజిట్ చేసి ట్రీట్మెంట్, అప్రాప్రియేట్ ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే, ప్రాబబుల్లీ మీకు వేసిన నీ జాయింట్ను సేవ్ చేయడానికి వీలవుతుంది. ఒకవేళ డిలే అయితే 10 days 2 weeks డిలే అయితే ఆ లోపల వేసిన నీ జాయింట్ పైన ఇన్ఫెక్షన్ ఉంటుంది, అది మనము మళ్ళీ సేవ్ చేయడానికి పాసిబిలిటీ ఉండదు. అందుకని ఇమీడియట్గా వెళ్ళడం వల్ల కొన్ని పరీక్షలు చేసి, రక్త పరీక్షలు చేసి, స్పెషల్లీ ESR CRP అంటాము, అది చేయడం వల్ల మనకు తెలుస్తుంది ఇన్ఫెక్షన్ ఉందా లేదా అనేది. ఒకవేళ డిశ్చార్జ్ ఉంటే అది పస్ కల్చర్ సెన్సిటివిటీకి పంపించడం వల్ల, స్వెల్లింగ్ ఉంటే చిన్న ఏసెప్టిక్ కండిషన్లు, అంటే క్లీన్ ఎన్వైర్న్మెంట్లో నీడిల్ పెట్టి డాక్టరే తీస్తారు, ఫ్లూయిడ్ తీసి టెస్టింగ్ పంపించడం వల్ల ఆ ఇన్ఫెక్షన్ ఉందా లేదా తెలుస్తుంది. ఆ ఇన్ఫెక్షన్ ఉన్నా కూడా ఎటువంటి బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ వచ్చిందో కూడా తెలుస్తూ ఉంది. కానీ ఇమీడియట్గా మీ అంతటా మీరు యాంటీబయాటిక్ స్టార్ట్ చేయడము, లేకపోతే ఏదో జనరల్ ప్రాక్టీషనర్ దగ్గరికి వెళ్ళి ఎటువంటి బ్యాక్టీరియా తెలియకముందే మనము యాంటీబయాటిక్ స్టార్ట్ చేయడం వల్ల ఏమవుతుందంటే, యాక్చువల్ ఇన్ఫెక్షన్ ఎలాంటిది, ఏ బ్యాక్టీరియా వల్ల వచ్చిందో మనకు తెలుసుకోవడానికి వీలు కాదు. కల్చర్ సెన్సిటివిటీ నెగిటివ్ వస్తుంది. అప్పుడు మనము ఎటువంటి యాంటీబయాటిక్స్ వాడాలో తెలియదు, అండ్ రెసిస్టెన్స్ డెవలప్ అవుతుంది, కంప్లీట్ క్యూర్ కావడానికి డిఫికల్ట్ అవుతుంది. అందుకని ఇమీడియట్గా యాంటీబయాటిక్స్ ఎప్పుడు స్టార్ట్ చేయకూడదు, డాక్టర్ అడ్వైస్ తీసుకొని స్టార్ట్ చేయవలసి ఉంటుంది. ఓసారి ఏమవుతుందంటే ఇన్ఫెక్షన్ చాలా క్రానిక్ అవుతుంది. అటువంటప్పుడు ఏమవుతుందంటే సింపుల్ ఆపరేషను, లోపల ఉన్న పస్ క్లియర్ చేయడం వల్ల అది క్లియర్ కాదు. కానీ వితిన్ 10 days 2 weeks వస్తే ఆర్థోపెడిక్ సర్జన్ ఎవరైతే ఆపరేషన్ చేశారో జనరల్లీ మళ్ళీ ఆపరేషన్, సెకండ్ ఆపరేషన్ చేసి లోపల ఉన్న పస్ అంతా క్లీన్ చేసి మొత్తం డెడ్ టిష్యూ అంటాము, పస్ అంతా క్లీన్ చేసి యాంటీబయాటిక్ లోడెడ్ గ్రాన్యుల్స్ ఉంటాయి, అవి లోపల పెట్టేసేసి ఐవీ యాంటీబయాటిక్స్ ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే ప్రాబబ్లీ 90% ఆఫ్ ది టైము మనము ఈ ఇన్ఫెక్షన్ క్యూర్ కావడానికి పాసిబిలిటీ ఉంది. అదే డిలే అయ్యి క్రానిక్ డిశ్చార్జ్ ఉండి అండ్ స్టిఫ్నెస్ ఉంటే ప్రాబబ్లీ ఇటువంటి సింపుల్ ఆపరేషన్ వల్ల ఇన్ఫెక్షను క్యూర్ కాదు. జనరల్లీ వీరికి 2 stage రివిజన్ అంటాము. అంటే ఫస్ట్ స్టేజ్లో లోపల ఉన్న ఇంప్లాంట్స్ ముట్టి తీసేసి యాంటీబయాటిక్ లోడెడ్ సిమెంట్ స్పేసర్ పెట్టి
ఈ ఇన్ఫెక్షన్ క్యూర్ అయిన తర్వాత అంటే యాంటీబయాటిక్స్ ఇచ్చి ఐవి యాంటీబయాటిక్స్ ఇచ్చి కొన్ని రోజులు 6 వీక్స్ తర్వాత 2 మంత్స్ తర్వాత బ్లడ్ రక్త పరీక్షలు చేయడం వల్ల అంటే ఈఎస్ఆర్ సిఆర్పి చేయడం వల్ల మనకు తెలుస్తుంది ఈ ఇన్ఫెక్షన్ కంట్రోల్ అయిందా కాదా. సెకండ్ స్టేజ్లో లోపల ఉన్న సిమెంట్ స్పేసర్ తీసేసి మళ్ళీ కొత్త ఇంప్లాంట్స్ వేస్తాము. ఇది ఎక్స్పెన్సివ్ అండ్ బిగ్ ఆపరేషన్. అందుకని ఇన్ఫెక్షన్ అనేది ప్రివెన్షన్ ఈజ్ ది బెస్ట్ వే. మీరు జాగ్రత్తలు తీసుకోవాలి ఈ నీ రీప్లేస్మెంట్ తర్వాత. ఎక్కడైనా మనకు కట్స్ కానీ వూండ్స్ కానీ ఉంటే ఇమీడియట్గా ప్రొఫిలాక్టిక్ యాంటీబయాటిక్స్ అంటాం. 1 or 2 డోసెస్ మీ డాక్టర్ అడ్వైస్ తీసుకొని యాంటీబయాటిక్ తీసుకోవడం వల్ల ఈ ఇన్ఫెక్షన్ను ప్రివెంట్ చేస్తాము. ఎవరైతే నీ రీప్లేస్మెంట్ తర్వాత డెంటల్ ప్రొసీజర్స్ కానీ టీత్ ట్రీట్మెంట్ కానీ యూరినరీ ఇన్ఫెక్షన్ వచ్చిన వాళ్ళు కానీ ఎనీ అదర్ ఆపరేషన్ చేయించుకోవాలంటే మీ డాక్టర్కు చెప్పవలసింది ఏంటిదంటే నాకు నీ రీప్లేస్మెంట్ అయ్యింది, మా డాక్టర్ గారు చెప్పారు ఈ జాగ్రత్తలు తీసుకోవాలి, స్పెషల్లీ ఆపరేషన్ కంటే ముందు ఈ ప్రొఫిలాక్టిక్ యాంటీబయాటిక్స్ తీసుకోమని చెప్పారు. అంటే తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఈ ఇన్ఫెక్షన్ అనేది ప్రివెంట్ అవుతుంది. అందుకని వెరీ ఇంపార్టెంట్ కాంప్లికేషన్ నీ రీప్లేస్మెంట్ తర్వాత అది ఇన్ఫెక్షన్. ఈ ఇన్ఫెక్షన్ ఎలా వస్తుంది, ఎలా డయాగ్నోసిస్, ఎలా ట్రీట్మెంట్ అనేది మనము తెలుసుకున్నాం. ఫస్ట్ ఎయిడ్ గురించి మాట్లాడుకుందాము. ఎనీ ఫ్రాక్చర్ బ్రోకెన్ బోన్ తర్వాత ఫస్ట్ ఎయిడ్ ఎలా చేయాలి అంటే ఎలాంటి మెడికల్ ఫెసిలిటీ లేని దగ్గర ఫస్ట్ ఎయిడ్ అనేది ఎలా చేయాలనేది గురించి తెలుసుకుందాం. ఎందుకంటే ఇది ప్రతి సిటిజన్కు తెలుసుకోవాల్సిన విషయము. ఎందుకంటే ఎవరైనా ఆ టైంలో అప్రాప్రియేట్ ఫస్ట్ ఎయిడ్ చేయడం వల్ల చాలా కాంప్లికేషన్స్ ప్రివెంట్ చేయడానికి వీలవుతుంది. ఒక్కొక్కసారి లైఫ్ సేవ్ చేయడానికి కూడా పాసిబుల్ అవుతుంది. ఎవరైనా యాక్సిడెంట్లో మోటార్ యాక్సిడెంట్ కానీ బైక్ యాక్సిడెంట్ కానీ ఇంజురీస్ అయ్యి అన్కాన్షియస్గా ఉన్న వాళ్ళకు ఇమీడియట్గా అటెన్షన్ ఏంటిదంటే మనము బ్రీదింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. అందుకని ఎయిర్వే అంటే మనం వాళ్ళు బ్రీదింగ్ తీసుకుంటున్నారా లేరా అనేది తెలుసుకోవాలి. యాక్సిడెంట్ కింద పడిపోయినప్పుడు నెమ్మదిగా వాళ్ళను సైడ్లో పడుకోబెట్టాలి. అది సింప్లెస్ట్ వే. అంటే వేరే పార్ట్స్ ఫ్రాక్చర్ ఉన్నవో లేవో జాగ్రత్తగా సైడ్ మీద పడుకోబెట్టి కొంచెం తల వెనక్కి పెట్టడం వల్ల ఏమవుతుందంటే బ్రీదింగు చేసుకోగలుగుతారు, ఎయిర్వే ఉంటుంది వాళ్ళకు. అదేవిధంగా ఎవరికైతే బ్లీడింగ్ అవుతుందో యాక్సిడెంట్ వెంబడే లెగ్స్ నుంచి కానీ చేతుల నుంచి కానీ వేరే ఎనీ పార్ట్లో బ్లీడింగ్ అయినప్పుడు సింప్లెస్ట్ వే బ్లీడింగ్ ఆపడం ఏంటిదంటే క్లీన్ క్లాత్ ఆ బ్లీడింగ్ సైట్ పైన పెట్టి ప్రెషర్ పెట్టడం వల్ల ఏమవుతుందంటే చాలా వరకు ఆ బ్లీడింగ్ ఆగిపోతుంది. సింపుల్ ప్రెషర్ డ్రెస్సింగ్ అంటాం. మనం ఉన్న క్లీన్ క్లోదింగ్ వల్లనే ఆ ప్రెషర్ డ్రెస్సింగ్ చేయొచ్చు. అదేవిధంగా ఎప్పుడైతే మీరు ఈ యాక్సిడెంట్ సైట్లో ఎవరికో లెగ్ కానీ ఆర్మ్ కానీ ఫ్రాక్చర్ ఉంటే మనకు ఎలా తెలుస్తుందంటే ఆ చెయ్యి మూవ్ చేయలేరు, కాలు మూవ్ చేయలేరు, డిఫార్మిటీ ఉంటుంది, స్వెల్లింగ్ ఉంటుంది, కొంచెం మూవ్ చేసినా కూడా సివియర్ పెయిన్ వస్తుంది. దీనికి ఫస్ట్ ఎయిడ్ ఏంటిదంటే సింపుల్ స్ప్లింటింగ్ అంటాము. దానికి తిన్న ప్లాస్టిక్ కానీ చెక్క కానీ సపోర్ట్ చేస్తూ చిన్న బ్యాండేజ్ పెట్టడం వల్ల ఏమవుతుందంటే నొప్పి చాలా వరకు కంట్రోల్ అవుతుంది, ఫర్దర్ డ్యామేజ్ కూడా ప్రివెంట్ అవుతుంది. ఒక్కొక్కసారి లెగ్ ఫ్రాక్చర్ అయినప్పుడు ఒకే లెగ్ ఫ్రాక్చర్ అయినప్పుడు 2 legs దగ్గర పెట్టి బ్యాండేజ్ చేయడం వల్ల అంటే 2 కట్టడం వల్ల కూడా స్ప్లింటింగ్ ఎఫెక్ట్ ఉంటుంది. అండ్ ఇంకోటి విషయం ఏంటంటే యాక్సిడెంట్ అయినప్పుడు అన్నెసరిగా మూవ్ చేయకూడదు. ఎందుకంటే ఒకవేళ నెక్ ఫ్రాక్చర్ కానీ బ్యాక్ బోన్ ఫ్రాక్చర్స్ ఉండడం వల్ల ఏమవుతుందంటే మనము మూవ్ చేయడం వల్ల ఇది ఎక్కువ అవుతుంది, ఇంజురీస్, సెకండరీ ఇంజురీస్ అంటాము. సో అందుకని ఈ సింపుల్ స్ప్లింటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. మీకు చాలా ప్లేసుల్లో ఈరోజు రేపుల్లో గూగుల్లో కానీ తెలుస్తుంది ఏ విధంగా సింపుల్ స్ప్లింటింగ్ చేయండి. చిన్న ప్లాస్టిక్ కానీ వుడెన్ పీస్ కానీ లెగ్ కానీ ఆర్మ్కు టై చేసి చిన్న బ్యాండేజ్ లాంటిది పెట్టేసేసి స్లింగ్ పెట్టచ్చు. అది చాలా వరకు నొప్పి కంట్రోల్ అవుతుంది, హాస్పిటల్కి తీసుకుపోవడానికి వీలవుతుంది.
ఫస్ట్ ఎయిడ్ మీకు వచ్చే అంత అంబులెన్స్ వచ్చే లోపల ఈ పని మీరు జాగ్రత్తగా, అంటే సీరియస్ పేషెంట్స్ లేని వాళ్ళకి ఇటువంటి ఫస్ట్ ఎయిడ్ ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే నొప్పి తక్కువ అవుతుంది, ఫర్దర్ డ్యామేజ్ ప్రివెంట్ అవుతుంది. అండ్ ఏమవుతుంది, చాలా వరకు యాక్సిడెంట్లో బ్లీడింగ్ అవుతుంటుంది. ఆ బ్లీడింగ్ చూసే వరకు చాలామంది భయపడిపోతారు. కానీ ఆ బ్లీడింగ్ ఎలా అంటే సింపుల్ ప్రెషర్ వల్ల క్లీన్ క్లాత్ తీసుకొని ఆ బ్లీడింగ్ పైన పెట్టి కొంతసేపు ప్రెషర్ పెట్టడం వల్ల ఏమవుతుందంటే ఆ బ్లీడింగ్ ఆగిపోతుంది. దానిపైన ప్రెషర్ పెట్టేసి బ్యాండేజ్ పెడితే హాస్పిటల్ వచ్చేంత వరకు ఆ బ్లడ్ లాస్ అనేది చాలా తక్కువ అవుతుంది. ఓసారి ఏమవుతుందంటే ఈ మెయిన్ ఆర్టరీస్ వెయిన్స్ ఉన్న దగ్గర ఇంజురీ అవుతే అది ఎక్స్పోజ్ అయినప్పుడు ఏమవుతుంది, ఆ బ్లీడింగ్ ఎక్కువయ్యి చనిపోవడానికి కూడా, షాక్లోకి వెళ్ళి చనిపోవడానికి వీలవుతుంది, పాసిబిలిటీ ఉంది. అందుకని ఈ సింపుల్ ఎక్స్టర్నల్ ప్రెషర్ అంటాము, అది చేయడం వల్ల ఈ బ్లడ్ లాస్ కానీ డెత్ కానీ ప్రివెంట్ చేయడానికి వీలవుతుంది. ఓసారి ఈ యాక్సిడెంట్ వల్ల ఏమవుతుందంటే ఎముకలు బయటకు వస్తాయి స్కిన్ నుంచి, చాలా అంటే చూడడానికి కూడా కొంచెం ఓసారి భయం అవుతుంది. అటువంటిప్పుడు కూడా మనం సింపుల్ క్లీన్ డ్రెస్సింగ్ కానీ క్లీన్ క్లోత్స్ పెట్టడం వల్ల ఏమవుతుందంటే ఆ బోను నుంచి వచ్చే బ్లీడింగ్ అవుతుంది, ఆ బోను ఫర్దర్ కంటామినేషన్ కూడా ప్రివెంట్ అవుతుంది. ఇది ప్రతి పర్సన్ చేయడానికి వీలు అవుతుంది. కొంచెం మెడికల్ నాలెడ్జ్, ఫస్ట్ ఎయిడ్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఇది చేసి ఇమీడియట్గా మనము అంబులెన్స్కు ఫోన్ చేసి హాస్పిటల్కు పంపించేస్తే అక్కడ రిమైనింగ్ రెస్ట్ ఆఫ్ ది ట్రీట్మెంట్ పాసిబిలిటీ అవుతుంది. అందుకని సింపుల్ మెజర్ ఫర్ ఎనీ ఇంజురీ, బ్లీడింగ్ అయిన ఇంజురీ వల్ల దానికి సింపుల్ ఫస్ట్ ఎయిడ్ ఏంటంటే ఎక్స్టర్నల్ ప్రెషర్ పెట్టి బ్యాండేజ్ పెట్టడం వల్ల చాలా వరకు ఈ బ్లీడింగు ఆగిపోతుంది. ఈ యాక్సిడెంట్స్ అయినప్పుడు ఒక్కోసారి ఏమవుతుందంటే మనము ఏబీసీ అంటాము, ప్రతి ఒక్కరికి తెలిసి ఉండాలి. ఇది ఏబీసీ అంటే ఎయిర్వే, బ్రీదింగ్, సర్క్యులేషన్, ఈ మూడు ఇంపార్టెంట్. ఎయిర్వే అంటే మనము మేజర్ యాక్సిడెంట్ అయినప్పుడు ప్రతి పర్సను ఎయిర్వే క్లియర్ ఉండాలి. మనం బ్రీదింగ్ చేసిన ఎయిర్వే, మౌత్ కానీ గొంతులో ఉన్న ట్రేకియా క్లియర్ ఉండాలి. సో ఇది మోస్ట్ ఆఫ్ ది టైము ఒకసారి ఏమవుతుందంటే ఫారిన్ బాడీస్ మౌత్లో వెళ్ళడం వల్ల, బ్లీడింగ్ మౌత్లో ఉండడం వల్ల ఎయిర్వే బ్లాక్ అవుతుంది. సో సింపుల్ పొజిషనింగ్ అంటే లేటరల్ పొజిషన్లో సైడ్ మీద పడుకొని కొంచెము హెడ్ను వెనక్కి పెట్టడం వల్ల ఎయిర్వే క్లియర్ అవుతుంది. నోట్లో ఉన్న ఏమన్నా మెటీరియల్ ఉన్నా కూడా సింపుల్గా, మరీ ఇంజురీ లేకుండా మెల్లగా తీసేసి కొంచెము జాన్ కిందికని నెక్ను పైకి అనడం వల్ల ఎయిర్వే క్లియర్ అవుతుంది. అదేవిధంగా బ్రీదింగ్ ఉందా లేదా అని చూడాలి మనం, అంటే బ్రీత్ చేస్తున్నాడా లేదా అని కూడా చూడవలసి ఉంటుంది. కొంచెం మెడికల్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు, ఎవరైతే ఈ కామన్ సిటిజన్స్ కూడా ఈ కోర్స్ చేసిన వాళ్ళకు తెలుస్తూ ఉంటుంది. అదేవిధంగా సర్క్యులేషన్ అంటే ఏమిటంటే ఎక్స్టర్నల్ బ్లీడింగ్, ఎక్కడ ఎక్స్టర్నల్ బ్లీడింగ్ ఉన్నా కూడా మనము దాన్ని ఎక్స్టర్నల్ ప్రెషర్ వల్ల, సింపుల్ ప్రెషర్, క్లీన్ క్లాత్ పెట్టి ప్రెషర్ పెట్టడం వల్ల ఏమవుతుందంటే ఆ బ్లీడింగ్ ఆగిపోతుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఎవరైతే మెయిన్ రోడ్డు మీద కారు పక్కన ఉన్నట్టుంటే సేఫ్ ప్లేస్కి తీసుకువెళ్ళడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఒక్కోసారి కారు యాక్సిడెంట్ అయిన వెంబడే ఫైర్ ఎక్స్ప్లోడ్ అయ్యి ఫైర్ రావడానికి వీలవుతుంది, పాసిబిలిటీ ఉంది. అందుకని ఎవరైతే కార్లో పక్కన ఉన్న వాళ్ళని దూరంగా పెట్టేసేసి ఆ ఫైర్ యాక్సిడెంట్ అనే దగ్గరగా లేకుండా ఉండడం వల్ల సెకండరీ డ్యామేజ్ కూడా ప్రివెంట్ అవుతుంది. కానీ ఇవన్నీ మనము తెలిసి కొంత నాలెడ్జ్ ఉన్నవాళ్ళు చేస్తేనే వాళ్లకు సేఫ్టీ ఉంటుంది. కానీ ఇటువంటి విషయాలు ప్రతి సిటిజన్కు ఈ ఫస్ట్ ఎయిడ్ అనేది చాలా ఇంపార్టెంట్. యాక్సిడెంట్ అయినప్పుడు ఏ విధంగా మనము ఫస్ట్ ఎయిడ్ చేయాలి, ఏ విధంగా ఈ సెకండరీ ఇంజురీస్ అంటాము, ఇది ఏ విధంగా ప్రివెంట్ చేయడం అనేది తెలుసుకోవాలి, అది చాలా ఇంపార్టెంట్. Sir, one life lesson what medicine has taught you. Whatever you can do without expecting. But I really believe మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ ని మనం కరెక్ట్ గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు, ఆండ్రాయిడ్ ఫోన్ కదా. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. యు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్, అంతే. వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తుంది.